ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 15/6/2025 నుండి 21/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో రవి, బుధుడు, గురుడు, కన్యా రాశిలో కేతువు, మరి కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. ఈ విధంగా చంద్రుడు మనకి మకర, కుంభ, మీన రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో మీ యొక్క సందేహాన్ని తెలియజేస్తామని చెప్పి అనుకుంటూ మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. మిథున రాశి మనం చూసినట్లయితే చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. ముఖ్యమైన వ్యవహారాలు వారాంతం యోగించే అవకాశాలు ఉన్నాయి. వారం ప్రారంభంలో కొద్దిగా ఒత్తిడి, వారం మధ్యలో ప్రయాణాదులు ఉంటాయి. వారాంతం సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే మీకు జన్మంలోనే గురుడు, రవి, బుధుడు ఇట్లా గ్రహాలన్నీ కూడా ఉండడం ద్వారా పెద్దగా అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి, నిదానంతో చేయాలి. ఆలోచన అనేది తప్పనిసరిగా అవసరం. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు వాయిదా పడతాయి. సామాన్యమైనటువంటి పనులు అయితే చేసుకోవడానికి ఇబ్బంది లేదు. ఇదే కొత్త కొత్తగా ప్రాజెక్ట్స్, కొత్త కొత్త వ్యవహారాల్లో కాస్త నిదానం అనేది చాలా అవసరం. ముఖ్యంగా మనం ఉద్యోగపరంగా చూసినట్లయితే కొత్త విషయాలు కాకుండా పాత విషయాల వరకునే మనం పరిమితం అవడం మంచిది. రాజకీయంగా పెద్దగా ఆహ్వానాలు ఉండవు. వృత్తుల పరంగా చూసినట్లయితే మామూలుగా ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి తప్ప విశేషమైనటువంటి ఆర్థిక సర్దుబాట్లు జరిగే అవకాశాలు లేవు. అంటే రుణ ప్రయత్నాలు కానీ, పాత బకాయిలు వసూలు అవ్వడం కానీ అటువంటి పనులు వాయిదా పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా మనం చూస్తే ఆర్థిక లావాదేవీల్లో వార ప్రారంభం పర్వాలేదు కానీ పెద్దగా యోగం కనపడదు. వారం మధ్యలో మిశ్రమైనటువంటి ఫలితాలనే, వారాంతం మాత్రం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి పర్వాలేదు, షేర్స్ వారికి సామాన్యం, మిగిలినటువంటి రంగాల వారికి కూడా సామాన్యంగానే ఉన్నది. ఈ రాశి వారి సంఖ్యల్లో 5 రంగుల్లో మరి గ్రీన్ రంగు ధరించడం చాలా మంచిది. ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయండి, నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాల్ని పొందగలుగుతారు. ఏదైనా ధర్మ సందేహం ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం.